హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో మసాలా సకినాలు, మసాలా కాదులేండి, కారం సకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇంకొన్ని టిప్స్ యాడ్ చేసి, నేను ఇంతకుముందు ఆల్రెడీ చేశాను నార్మల్ ప్లెయిన్ సకినాలు, దాంతో కాకుండా ఇంకొన్ని టిప్స్ యాడ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు నేను ఈ గ్లాస్తో 7 కప్స్ రైస్ని మంచిగా వాష్ చేసి 2 to 3 times 15 hours ఆర్ ఓవర్ నైట్ అంతా సోక్ చేశాను. సోక్ చేశాక దాన్ని వడకట్టి, అంటే వాటర్ అంతా తీసేసి దాన్ని ఆరబెట్టేశాను ఒక 2 to 3 hours పాటు. ఒకవేళ మీకు అప్పుడే కావాలనుకుంటే మనం క్లాత్తో దాన్ని రబ్ చేస్తూ దానికున్న పదనంతా మీరు తీసేయచ్చు. నేను మాత్రం 3 to 4 hours పాటు దాన్ని మొత్తం ఆరబెట్టేశాను వాటర్ అంతా పోవడానికి. ఇప్పుడు మెజర్మెంట్కి వచ్చేస్తే దీంతో 7 కప్స్ రైస్ వేసాను కాబట్టి దీంతోనే 3.5 cups ఆర్ 3 glasses వరకు మీరు నువ్వులు వేసుకోవచ్చు. నేను 3 వేసేసరికి చాలా ఎక్కువ అయిపోయింది, అంటే క్వాంటిటీ నాకు సరిపోయింది అనిపించింది, అందుకే నేను 3 వేసాను. యాక్చువల్గా అయితే 2 రైస్ వేస్తే 1 glass నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. బట్ మేబీ నువ్వులలో కూడా చాలా రకాలు ఉంటాయంట. కొన్ని నువ్వులు 3.5 వేస్తే ప్రాపర్గా సరిపోతుంది. కొన్ని నువ్వులకు వచ్చేసరికి ఏంటంటే సైజ్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ 3 వేయడం వల్ల, అంటే 1:2 కొంచెం 75%, 1 glassకి 2 glass రైస్కి 75% నువ్వులు వేయంగానే దానికి సరిపోతుంది అనిపిస్తుంది. సో అలాగే నేను 7 glass రైస్కి 3 glass నువ్వులు యాడ్ చేశాను. అండ్ ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి, ఓమ వేయాలి, అండ్ గార్లిక్ వేయాలి. ఆ గార్లిక్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, కారం దానిలో కానీ వైట్ సకినాలలో కానీ. ఇప్పుడు ఒక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బియ్యం మొత్తం పదం లేకుండా మొత్తం ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని అంతా కొంచెం దగ్గరగా అనేసుకుందాము. కాటన్ టవల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది అతుక్కోకుండా ఉంటాయి, దానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా వేస్తే మన మిక్సర్ జార్స్ అనేది దాని కెపాసిటీ కన్నా మించితే మిక్సర్ జార్ అనేది పాడైపోతుంది. సో కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకోవడం మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ రైస్ మొత్తం గ్రైండ్ అవ్వకుండా అక్కడక్కడ ఉండిపోతే అది మనం సకినాలు చేసేటప్పుడు మనకు అడ్డుగా రాకుండా ఉంటుంది. చూసారా, ఇంత ఉంది, కొంచెం పొడి పొడిగా రవ్వలాగా దాన్ని అంతా పక్కన వేసుకొని కొంచెం కొంచెంగా జల్లించుకోవాలి. ఇలాగే మొత్తం రైస్ని గ్రైండ్ చేసేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్లో గార్లిక్ని వేసుకున్నాను. ఈ గార్లిక్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి ఆ పేస్ట్ అనేది. ఇప్పుడు రైస్ ఫ్లోర్లో ఇప్పుడు దాకా గ్రైండ్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. ఇదే జార్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం క్లీన్గా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీంతో పాటు ఓమ, అంటే అజ్వైన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అజ్వైన్ అండ్ జీలకర్ర చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీనిలో 3 glass సెసమీ సీడ్స్, అంటే నువ్వులని వేసుకుంటున్నాను. దీన్ని వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చివే నువ్వులు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడి వస్తువులన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు దాని తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 1.5 glass వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ అనేది ఎక్కువ అయిపోతే అది కొంచెం స్లైమీ లాగా అయిపోతుంది, మనం సకినాలు వేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండవు. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను, వాటర్ ప్రాపర్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని 2 partsగా డివైడ్ చేసుకుంటున్నాను. ఒకటి వైట్వి అండ్ ఇంకొకటి కారం సకినాల కోసం. ఇప్పుడు ఒక దానిలోకి నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం కలర్ని బట్టి మనకు ఆ టెక్స్చర్ కూడా వస్తుంది, ఆ కలర్ అనేది. కారం మిక్స్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 to 30 minutes వరకు రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చేసాక ఫస్ట్ టైం మనం వేసినట్లయితే 5 వరుసలు వేస్తారు మా దానిలో, మధ్యలో ఒక చిన్న గౌరమ్మని పెట్టి దాని తర్వాత స్టార్ట్ చేస్తారు. నేను కావాలని ఇలా కొంచెం సర్కిల్, స్క్వేర్, హార్ట్ షేప్, ఓవల్ అండ్ స్టార్ని చేశాను టైం పాస్కి. బాగున్నాయి కదా. సో ఇప్పుడు అసలైంది. టవల్ని వేసేసుకుంటున్నాను మొత్తం. కాటన్ది యూస్ చేస్తే బెటర్, ఆర్ బెడ్షీట్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీని మీద ఈ సకినాల పిండిని మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు సకినాల్లాగా. పిండిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి రెస్ట్ ఇచ్చాక. స్లైమీ లాగా ఉంటుంది, చేస్తూ ఉంటే మొత్తం స్లైమీ లాగా ఇట్లా జారుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవడమే. నేను ఈ గ్లాస్ యూస్ చేసి అన్నీ ఈక్వల్గా రావాలి అనుకుంటే ఇలా గ్లాస్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకుంటూ మనం ఈ సకినాలని దాని చుట్టూ వేసుకోవచ్చు. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో అక్కడే ఎండ్ చేయాలి, అయితేనే నీట్గా వస్తాయి సకినాలు.
ఇలా కొంచెం కొంచెం తిప్పుకుంటూ వేసుకోవాలి. ఫస్ట్ 1-2 రాకపోయినా దాని తర్వాత వేస్తూ ఉంటే నీట్గా వస్తాయి. ఇలా కరెక్ట్గా 3 వరుసలు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ గ్యాప్స్ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని చేతితోనే సెట్ చేసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం మీద నుంచి వేస్తే ఏంటంటే కొంచెం సన్నగా కూడా వస్తాయి సకినాలు. సో ఈ టిప్స్ అన్నీ గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్నాక 20 to 30 minutes రెస్ట్ ఇచ్చేసాను. అవి ఆరడానికి. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతాయి. ఇలాంటి అట్లకాడని యూస్ చేసి ఈ సకినాలని మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. మన ప్యాన్ సైజ్ తగ్గట్టుగా అందులో ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కొంచెం అయిపోయాక దాన్ని టర్న్ చేసుకొని 2 sides మంచిగా కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 4 వేసుకున్నాను. ఇందులో కొంచెం బబుల్స్ తగ్గాయి చూడండి. ఇప్పుడు దీన్ని నేను టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకున్నాక ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. ఆ కలర్ కొంచెం చేంజ్ అయింది అనిపించినప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే కలర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ అన్నట్టు తీసేసుకోవచ్చు. పెద్ద పెద్దవి కాబట్టి నేను 4 వేసుకున్నాను. ఒకవేళ చిన్న చిన్నగా వేసుకున్నట్లయితే మీరు 7-8 వరకు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అంతటిని డ్రైన్ చేసేసి మనం దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ నేను చేసిన కొన్ని క్రేజీ థింగ్స్ కూడా చేశారు కదా, ఏదో టైం పాస్కి ఇంకొంచెం బ్యాటర్ ఉంది అండ్ టైం కూడా ఉంది కదా అని చెప్పేసి అలా హార్ట్ షేప్, స్క్వేర్ షేప్ అలా ఫనీగా చేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి నంబర్స్ వేసి కూడా ప్రిపేర్ చేయొచ్చు. వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం క్రియేటివ్గా ఏదైనా ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేనైతే అలా ట్రై చేశాను. అండ్ ఇప్పుడు టిప్స్ సంగతికి వచ్చేస్తే, ఒకవేళ మీరు ఈ రైస్ ఫ్లోర్ని అంతా వాటర్తో మిక్స్ చేస్తారు కదా, ఒకవేళ అందులో వాటర్ ఎక్కువైనట్లు అనిపిస్తే టవల్ ఏదైతే ఉందో ఆర్ బెడ్షీట్ ఏదైనా మీరు దేని మీద అయితే సకినాలు వేయాలనుకుంటారో దాని మీద పిండి కాసేపు వదిలేస్తే బెడ్షీట్ అనేది ఎక్సెస్ వాటర్ అంతా, ఆ సకినాల పిండిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. సో దట్ అడిషనల్గా రైస్ ఫ్లోర్ అలా ఏం యాడ్ చేయకుండా మనం డైరెక్ట్గా సకినాలు వేసేసుకోవచ్చు. ఒక 10 to 15 minutes ఆ క్లాత్ మీద ఉంచేసాక, ఒకవేళ నాకు అంత టైం లేదు 10-15 minutes నేను వెంటనే వేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీ ఇంట్లో ఉంటుంది కదా రైస్ ఫ్లోర్, కొంచెం దాన్ని యాడ్ చేయండి. జస్ట్ 1 or 2 tablespoons వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. బ్యాటర్ మళ్ళీ పిండి అంతా సెట్ అయిపోతుంది. అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీలోకి అయితే సరిపోతుంది. అండ్ సకినాలు ఈక్వల్గా రావడానికి నేను గ్లాస్ పెట్టి చూపించాను కదా, గ్లాస్ కానీ ఒక చిన్న ప్లేట్ కానీ యూస్ చేసి మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజులో ఈక్వల్గా అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి అయితే కొన్ని మాత్రమే చేశాను గ్లాస్తో, మిగతా అన్ని చిన్నగా వేసేసుకున్నాను. నాకు చిన్నగా అంటే చాలా ఇష్టం కాబట్టి. అండ్ ఇందులో కావాలనుకుంటే ఈ కారం సకినాలలో మీరు ధనియాలు కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. దాంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా ఈ కారం సకినాలు అండ్ టిప్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు చెప్పేదే లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.